ప్రజాగళం అని నిన్ననే నేను ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాను. రెండో రోజు ఈరోజు రాష్ట్రం మొత్తం హోరెత్తిస్తా ఉంది. ఈ రోజు కదిరి చూసిన తర్వాత నాకు అనిపిస్తా ఉంది ఎన్డీఏ గెలుపు, కందికుంట ప్రసాద్ గెలుపు ఎవ్వరూ ఆపలేరు. ఈ ప్రజాస్పందన మార్పుకు తిరుగులేని సంకేతం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది కేవలం ఒక రాజకీయ పార్టీకి చెందిన ఉత్సాహం కాదు. వైసీపీని ఓడించి ఇంటికి పంపాలని ప్రజల్లో ఉన్న కసికి ఇది ఒక ఉదాహరణ. మీలో కసి ఉంది, కోపం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మీ జీవితాలు నాశనం అయిపోయినాయి. తిరిగి చిత్తుగా ఏదో ఫ్యాన్ ఉందో ముక్కలు చేసి వేస్ట్ బాక్స్ లో పరేయాలి. సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఆ ఫ్యాన్ ఉండాల్సింది డస్ట్బిన్ లో. ఎక్కడుండాలి ఆ ఫ్యాను? ఎక్కడుండాలి ఆ ఫ్యాను? సిద్ధమా మీరు? మన జీవితాలతో ఆడుకున్న ఫ్యాన్ ని ఏం చేద్దాం? ఏమమ్మా ఏం చేద్దాం? ఎన్నికల ముందే రిజల్ట్స్ వచ్చేశాయి. నిన్న నేను బయలుదేరాను, మీ ఉత్సాహం చూశాను. ఇది అన్స్టాపబుల్, ఎవ్వరూ ఆపలేరు. నిన్న ఈరోజు జగన్మోహన్ రెడ్డి సభలో సిద్ధం అన్నాడు. మేము సిద్ధం నిన్ను ఓడించడానికి ప్రజలందరూ కూడా సహాయ నిరాకరణ ప్రారంభించారు. పాపం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు, డిప్రెషన్ లో ఉన్నాడు. ఈ కదిరి చూసిన తర్వాత ఎన్ని టీవీలు పగలుతాయో నాకు తెలియదు. అందుకని నేనేదో ఈ మాట ఓవర్ కాన్ఫిడెంట్ గా చెప్పడం లేదు. ప్రజలు చూసి చెప్తున్నా, మీ కాన్ఫిడెన్స్ చూసి చెప్తున్నా. ప్రతి ఒక్కరూ చెప్పేది ఒకే మాట, జగన్ దిగిపోవాలి, రాష్ట్రం బాగుపడాలి. నా జీవితంలో ఎన్నో ఎన్నికలు చూశాను. ఇలాంటి ఉత్సాహం ఉండే ఎన్నిక 1994లో చూశా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఓడిపోయి మొత్తం తెలుగుదేశం పార్టీని గెలిచాం. ఈరోజు నేను మిమ్మల్ని కోరేది, నేను మీలో ఒక చైతన్యం తేవడానికి వచ్చాను. 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేయడానికి వచ్చాను. మిమ్మల్ని అందరినీ కార్యోన్ముఖులు చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఇది 6వ మీటింగు. మీటింగ్ బై మీటింగ్ చూస్తే సూపర్ హిట్ అవుతున్నాయి. ఈరోజు ఒక్క విషయమే నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి నమ్మిన వారిని నిలువున ముంచే మోసకారి. దీనికి ఉదాహరణ ఈ రాయలసీమ. ఎన్నికల ముందు మీకు మాటలు చెప్పాడు, విశ్వాసం కలిగించాడు. ఆయన నమ్మి నమ్మకంతో 52 సీట్లు అసెంబ్లీలుంటే 49 సీట్లు ఇక్కడ గెలిపించారు. గెలిపించారా లేదా? అతను చేసిన పని నెత్తిన చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిలాడు, ముద్దులు పెట్టాడు. మీరు ఐసమారిగా కదిగిపోయారు. మంచి మనసున్న మీరందరూ. ఇప్పుడేం చేశాడు? నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీకోసం జగన్మోహన్ రెడ్డి రాయలసీమ కోసం ఏమన్నా ఆలోచించాడా? నేను రాయలసీమ బిడ్డనే, ఈ గడ్డ మీదనే పుట్టా. నేను సవాలు విసురుతున్నా. ఒక్క పని ఎప్పుడైనా మిమ్మల్ని గురించి ఆలోచించాడా నేను అడుగుతున్నా.
ఈ 5 ఏళ్లలో ఒక్క ఇరిగేషన్ పూర్తి చేశాడా తమ్ముళ్ళు? ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని 1 ఎకరాకు నీళ్లు ఇచ్చాడా? ఒక పరిశ్రమ తెచ్చాడా? ఒక తమ్ముడికి ఉద్యోగం వచ్చిందా? ఉద్యోగం వస్తున్న నమ్మకం ఉందా మీకు? రాయలసీమలో 102 ప్రాజెక్టులుంటే పెండింగ్ లో ఉంటే అవన్నీ రద్దు చేశారు మొత్తం రాష్ట్రంలో. అది కూడా ప్రత్యేకంగా రాయలసీమలోనే. ఇంకో పక్క నేను ముఖ్యమంత్రిగా ఉండి 12,000 కోట్ల రూపాయలు రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టాను. ఎంత పెట్టావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ముష్టి 2,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. నేను ఒక్క అంద్రి నీవా పైన 4,200 కోట్లు ఖర్చు పెట్టాను. ఎవరు రాయలసీమ కోసం పనిచేశారు, ఎవరు రాయలసీమ ద్రోహం మీరే నిర్ణయించాలని మీరందరూ ఆమోదిస్తే అతని చర్యలు నిరసిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయాలి. ఎందుకు నేను ఈ మాట అన్నానంటే రాయలసీమ కరువు సీమ. ప్రజానీకం కష్టపడతారు, భూములున్నాయి, నీళ్లు లేకపోతే ఏ పని కాదు. అనంతపురం జిల్లా కరువులో నెంబర్ 1 ఇది. వలసలు ఎక్కువ పోతారు. ఇవన్నీ ఆలోచించి మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు కృష్ణా జలాలు తేవాలని హంద్రి నీవా రూపకల్పన చేసిన మహాశిల్పి నందమూరి తారక రామారావు గారు. తెలుగు గంగ తమిళనాడుకు నీళ్లు ఇవ్వాల్సి వస్తే ఆ రోజు పైపుల ద్వారా కాదు, ఓపెన్ గా తీసుకెళ్లాలి, కాలువలు తీసుకెళ్లాలి. రాయలసీమ అవసరాలు తీర్చిన తర్వాతనే చెన్నైకి నీళ్లు ఇస్తారని చెప్పిన మహానేత నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఆలోచించాను. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ పైన శ్రద్ధ పెట్టాను. మళ్ళీ మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత హంద్రి నీవా నేనే పూర్తిగా ఫోకస్ చేశాను. తమ్ముళ్ళు మీరు ఒకసారి చూస్తే జీడిపల్లి ప్రాజెక్టును పూర్తి చేశాను. చెర్లోపల్లి పూర్తి చేసి నేనే వచ్చి ఇక్కడ ఇనాగరేట్ చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మారాల రిజర్వాయర్ పూర్తి చేశాం. గొల్లపల్లి ప్రాజెక్టును పూర్తి చేశాం. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, చరిత్ర కూడా. ఎక్కడ నీళ్లుంటే అక్కడ నాగరికత ఉంటుంది, ఎక్కడ నీళ్లుంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది, ఎక్కడ అభివృద్ధి ఉంటే అక్కడ ఉపాధి ఉంటుంది, మీకు మెరుగైన జీవన ప్రమాణాలు ఉంటాయి. ఈరోజు మీరు చూడండి, రాయలసీమలో నీళ్లు ఇచ్చాం కాబట్టి నేను ఇంకొక విషయం ఆలోచించాను. వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలని 10 లక్షల పంట కుంటలు దువ్విచ్చాను, ఫామ్ పాండ్స్ తవ్విచ్చాను. ఈ రెండే కాదు, ఎక్కడ పడితే అక్కడ చెక్ డ్యాములు కట్టాం. అదేవిధంగా బిందు సేద్యానికి 90% సబ్సిడీ ఇస్తే అనంతపురం రైతాంగం పంటలు పండించారు, బ్రహ్మాండంగా ముందుకు పోయారు. ఈ 5 సంవత్సరాలు నేను ఉండుంటే అనంతపూర్ మొత్తం జిల్లా అంతా సస్యశ్యామలం చేసి అనంతపూర్లో పండే పంటల్ని, కాయలు కూరగాయలు ప్రపంచం మొత్తం ఎగుమతి చేసేవాళ్ళం. దుర్మార్గులు వచ్చారు, ఒక్క పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గొల్లపల్లి పూర్తి చేసి కియా మోటార్ తీసుకొచ్చి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే పార్థసారథి ఉన్నాడు, ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు. నేను ఒకటే చెప్పాను ఆయనకి, ఈ పరిశ్రమ రావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుపడతారు, ఏ మాత్రం ఆధారపడకుండా చేయమంటే అది పూర్తి చేశాం. ఈరోజు 12 లక్షల కార్లు ప్రపంచం అంతా తిరుగుతున్నాయంటే ఆ కార్లు తయారు చేసింది
కరువు ప్రాంతమైన అనంతపూర్లో ఉంటే ఇది మనకు గర్వ కారణం. కియా మోటార్ పరిశ్రమ తేవడం మన బ్రాండ్. పరిశ్రమను తరిమి కొట్టడం ఈ జగన్మోహన్ రెడ్డి బ్రాండ్. నేను అందుకే ఈ యొక్క అనంతపూర్లో ఇప్పుడే కదిరిగుంట ప్రసాద్ గారు చెప్పారు, మాకు నీళ్లు కావాలి, నీళ్లు లేకుండా అవస్థపడుతున్నాం. చెర్లోపల నుంచి నీళ్లు తీసుకొచ్చి కదిరి పట్టణానికి పూర్తిగా త్రాగునీటి సమస్య పరిష్కారం చేయమన్నారు. కంపల్సరీగా చేసి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. నేను సీమకు నీళ్లు తెస్తే జగన్ సీమకి రాజకీయ హింస తీసుకొచ్చాడు. నేను సీమని హార్టికల్చర్ హబ్గా చేస్తే జగన్మోహన్ రెడ్డి వైసీపీ మాఫియా హబ్గా తయారు చేసే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు మీరు ఒక్కసారి చూడండి, ప్రజాగణం సాక్షిగా అడుగుతున్నా, నేను చెప్పడం కాదు, మీరు చెప్పండి, రైతన్నలారా మీ బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు సబ్సిడీలు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. గిట్టుబాటు ధర లభిస్తా ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. మీ పొలాలకు నీళ్లు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. మహిళలు మీరు చెప్పండి, మీకు రక్షణ ఉందమ్మా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. యువత మీరు చెప్పండి, ఉద్యోగం వచ్చిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మెగా డిఎస్సి పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కార్మికులు కూలీలు మీరు చెప్పండి, మీకు ఉపాధి దొరుకుతా ఉందా, కడుపు నిండా తిండి తింటున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. భవన నిర్మాణ కార్మికులు మీరు చెప్పండి, మీకు గుర్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. పాపం ఉద్యోగస్తులు ఉన్నారు, అక్కడ కూడా పోలీసులు అందున్నారు. ఏమయ్యా మీకైనా నెలవారీగా జీతాలు వస్తున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొదటి తారీఖు జీతాలు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన మీ ప్రావిడెంట్ ఫండ్ కట్టుకొని అందులో అయినా మీరు డబ్బులు తీసుకోవాలని తీసుకునే పరిస్థితిలో ఉన్నారా? గుండె మీద చేసుకోమని చెప్పమని మా ఉద్యోగస్తులందరినీ అడుగుతున్నా. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఈరోజు మీరు ఇంకొక పక్కన చూస్తే చాలా దుర్మార్గంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను అడుగుతున్నా. కార్పొరేషన్ నుంచి ₹1 నిధులు వచ్చాయా మీకు? ఇంకో పక్క ఎంత నష్టపోయారో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత ఆవేదన ఉందో ఈ రాష్ట్రంలో మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్ననే ముసుగు వీరుడు జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు పరదాలు కట్టుకొని తిరిగాడు. నిన్న మాత్రం బయటకు వచ్చాడు. బయటకు వచ్చి బుల్లెట్ ప్రూఫ్ బస్సులో వచ్చాడు. బస్సు దిగడం వల్ల మీరు బస్సు దిగితే ఏమీ కనపడదు. నా మారిగా రోడ్డు మీదకి రండి, ప్రజల్లోకి వెళ్ళండి, వాస్తవాలు తెలుస్తాయి. నేను అడిగిన పరిస్థితులకు సమాధానం చెప్తే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. నిన్న అన్నాడు, నంగనాచిగా మాట్లాడాడు. కదిరిలో ఉన్నాం మనం, కదిరి పక్కనే ఉంది పులివెందల. అవునా కాదా తమ్ముళ్ళు? ఇక్కడి నుంచి కేకేస్తే పులివెందల్లో వినపడొస్తుంది. పులివెందల్లో ఏదైనా గొడ్డలు వేటేస్తే ఇక్కడికి వినపడొస్తుంది. అవునా కాదా? ఆ గొడ్డళ్ళు కూడా ఇక్కడే తయారు చేసిన అప్పుడు వచ్చాయి. నిన్నంటాడు, నాకైతే అర్థం కావడం లేదు, కలియుగంలో నా మీద ఆరోపణలు చేస్తున్నారు, మా చిన్నాన్న చంపేశారు అని మళ్ళా మొదటికి వచ్చాడు డ్రామా రాయుడు కరకట్ట కమలహాసన్.
ఇక్కడ అడుగుతున్నా, బాబాయిని చంపింది ఎవరు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు చంపారు? ఎవరు చంపారు తెలుసు అని ఆవిడ చేలిపైకి ఎత్తండి. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? దేవుడికే తెలుసు, నేను ఏ తప్పు చేయలేదు, ఎవరైతే చంపారు అనే వ్యక్తి ఎవరు చెప్తే చంపామని కూడా చెప్పాడు అతను. ఆ దస్తగిరి అతను చెప్పాడా లేదా? ఆ అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని, ముద్దాయిని పక్కన పెట్టుకొని, వాళ్ళ తండ్రి సమాధి దగ్గరికి వెళ్ళి బయటొచ్చి ఆయన సాక్షిగా అబద్ధాలు చెప్పాడంటే ఏమంటారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీరు ఒకసారి చూడండి, వివేకానంద రెడ్డి కూతురు తెలంగాణ హైకోర్టు వద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. అప్పుడు ఆమె మాట్లాడినప్పుడు జగన్కు కొన్ని ప్రశ్నలేసింది. బంధుత్వాలకు అర్థం తెలుసా? చిన్నాన్న అంటే నాన్నతో సమానం. చిన్నాన్న చనిపోతే చావు వెనక కుట్ర నిర్ధారించలేదు. చిన్నాన్న కుమార్తెపైనే నిందలు వేయడం న్యాయమా? మీ చెల్లి కోర్టు చుట్టూ తిరుగుతుంటే అన్నగా మీకు బాధ్యత లేదా? నాపైనే కేసులు పెట్టి నన్ను వేధించడం ఇదేమైనా న్యాయమా? చిన్నాన్న చనిపోయి 5 ఏళ్లయింది. 5 ఏళ్లుగా మీ ప్రభుత్వం ఉన్నా ఏం చేశారు? ప్రతిపక్షంలో ఉన్నట్లు మీరు మాట్లాడుతున్నారు. ఇది సరికాదు. మీరు చేయాల్సిన పని సరిగా చేయనందుకే నేను బయట రావాల్సి వచ్చింది. వివేకాను హత్య చేసిన వారిని రక్షణ కల్పిస్తున్నారు. హత్య చేసిన వ్యక్తి ఎవరు చంపించారో స్పష్టంగా చెప్పారు. నిందితుల వెనక వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉన్నారని చెబుతున్నారు. మీ ప్రభుత్వం ఉండి కూడా నిందితులకు మీ ప్రభుత్వమే భద్రత కల్పిస్తున్నారు. గతంలో మీరే విచారణ సిబిఐ ద్వారా కావాలన్నారు. ఇప్పుడు మీరే వద్దంటున్నారు. నిందితుడిని సిబిఐ చెప్తున్నా ఓటు వేయాలని మీరు అడుగుతున్నారు. మీ చిన్నాన్నని చంపించిన వ్యక్తికి ఓటు కోరడం తప్పు కదా జగన్ అని చెప్పి అన్నా అని చెప్పి అడిగే పరిస్థితి వచ్చింది. వ్యక్తికి ఓటు కోరడం తప్పనిపించడం లేదా? 5 ఏళ్ల అధికారంలో ఉన్నా చిన్నాన్న గుర్తు రాలేదా? ఎన్నికలు రాగానే ఇప్పుడు చిన్నాన్న గుర్తొచ్చారా? సానుభూతి కోసమే ఎన్నికల వేళ చిన్నాన్న తెరపైకి తెస్తున్నారు. నేను పోరాడేది న్యాయం కోసం, మీరు పోరాడేది పదవుల కోసం. ఒక ఆడబిడ్డ ఆవేదన మనసుండే మీరేం చేస్తారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారా? సునీతగా సపోర్ట్ చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సునీతకు సపోర్ట్ చేస్తాను వాళ్ళు చేలిపైకి ఎత్తండి. జగన్మోహన్ రెడ్డి చెప్పింది వాస్తవం వాళ్ళు చేలిపైకి ఎత్తండి. జగన్మోహన్ రెడ్డి చెప్పింది వాస్తవం మీరు నమ్మతారా అని అడుగుతున్నా. ఇలాంటి అన్యాయాలు చేసి, ఘోరాలు చేసి, నేరాలు చేసి ఆ నేరాలు మనపైన పెట్టాలని విఫల ప్రయత్నం చేసి మళ్ళా సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నా అంటే ఈ రాష్ట్రం ఏమైపోతుందో అనేది నా ఆవేదన, నా బాధ. నేను అందుకే సవాలు విసురుతున్నా ముఖ్యమంత్రి గారికి. ప్రజలకు సమాధానం చెప్పాలి. హత్యా రాజకీయాలు కరెక్ట్ కాదు. ఎవరు హత్య చేసినా వాళ్ళని శిక్షించాలి. దానికి మీరు సిద్ధమా అని సవాలు విసురుతున్నా. తమిళలో ఇవన్నీ ఒక ఎత్తైతే రంజాన్ మాసం అనగానే మనకు వచ్చేది ద్రాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం. మన ఖురాన్ చెప్పేది పేదలకు సహాయం చేయమని.
ఆ సిద్ధాంతాన్ని తెలుగుదేశం పార్టీ కూడా గట్టిగా నమ్ముతుంది. నేను అందుకనే మీరు చూస్తే ఎన్డీఏలో ఉన్నప్పుడే వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 13 జిల్లాల్లో ఉర్దూ రెండో భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజు హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజే ఆజ్ హౌస్ కట్టి నేరుగా హైదరాబాద్ నుంచి జడ్డాకు ఫ్లైట్లు ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఫస్ట్ టైం మైనారిటీల్లో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ కర్నూలు వేదికగా ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం. కడప, విజయవాడలో ఆజ్ హౌస్ కట్టాం. రంజాన్ తోఫా ఇచ్చాం. ముస్లిం సోదరులకు అనేక విధాలుగా మీ పిల్లలు విదేశాల్లో చదువుకోవాలంటే వాళ్ళందరికీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ విదేశ విద్య కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సహాయం చేశాం. మైనారిటీ ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ 176 కోట్లు ఖర్చు పెట్టి దగ్గర 33,000 మందికి ఆర్థిక సహాయం చేశాం. దుల్హాన్ పథకం ఇచ్చాం. దుకాన్ మకాన్ గాని ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. మైనారిటీలకి ఆర్థిక సహాయం చేసి ఉపాధి కల్పించాం. ఇలాంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోయాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు మేమేదో బీజేపీ మేమందరం కలిసామని. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు మేము బీజేపీ జనసేన కలిసామంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కలిసాము తప్ప ఇంకోటి కాదు. రాష్ట్రం దివాలా తీసింది. 12 లక్షల కోట్ల అప్పు చేశారు. నేను ఈ రోజు ఆలోచించాం, రేపు కూడా ఆలోచిస్తున్నాను. మళ్ళీ గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాలంటే, ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయాలంటే అందరం కలిసి ఉండాలి. అందుకే మేమందరం కలిసి ఈరోజు మీ ముందుకు వచ్చాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎన్డీఏలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ మీకు అన్యాయం జరగలేదు. 5 ఏళ్లు అన్ని బిల్లులకు సపోర్ట్ చేసి ఇప్పుడు నాటకాలు ఆడితే మీరు నమ్మతారా లేదా మీరే ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఎప్పుడో 4% ఉద్యోగాల కోసం రిజర్వేషన్లు పెట్టారు. 2014 నుంచి అడ్వకేట్లు పెట్టి అవి కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా సుప్రీంకోర్టులో కూడా ఫైట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈరోజు కదిరిలో ముస్లింస్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, మా కలయిక ఏదో మా అధికారం కోసమో సీట్ల కోసం కాదు, దెబ్బతిన్న ఈ రాష్ట్రాన్ని కాపాడాలని. ఒక్క విషయం మీరు చూడండి, ఎక్కడ చూసినా అవినీతి, మద్యంలో అవినీతి. జే బ్రాండ్లు పెట్టి నాసిరకం మద్యం తీసుకొచ్చారు. ఇంకో పక్క గంజాయి వచ్చింది, అదే మరి డ్రగ్స్ వచ్చాయి. నేను అడుగుతున్నా, ఈరోజు ఇక్కడుండే మీ అందరినీ, ఈ కదిరిలో గంజాయి దొరుకుతా ఉందా లేదా తమ్ముళ్ళు చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు కారణం దీనికి? ముఖ్యమంత్రి అవునా కాదా? నేను హామీ ఇస్తున్నా, మా కూటమి వస్తానే 100 రోజుల్లో ఎక్కడ గంజాయి లేకుండా చేసే బాధ్యత, నియంత్రణ చేసే బాధ్యత మాది. బాధ్యత లేని ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడే తమ్ముళ్ళు చెప్పారు, డిఎస్సి మొదటి సంతకం పెడతా, మెగా డిఎస్సి ఇస్తా, 2 నెలలు 3 నెలల్లో ప్రాసెస్ పూర్తి చేసి మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇంత మునుపు కూడా మీరు చూస్తే అనేక సార్లు డిఎస్సీలు పెట్టాం. నేను ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలుంటే
8 సార్లు డిఎస్సీలు పెట్టాను. 1,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాను. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా 3 సార్లు డిఎస్సీలు పెట్టాడు. 5 సంవత్సరాలైన జగన్మోహన్ రెడ్డి ఒక్క డిఎస్సీ పెట్టావా అని అడుగుతున్నా. సమాధానం చెప్పమంటున్నా. ఈ యువత తరపున డిమాండ్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి. జగన్ రెడ్డి సిద్ధంగా ఉండు. నిన్ను, నీ ప్రభుత్వాన్ని, నీ కుర్చీని కూలదోయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీ అహంకారం కూలిపోతుంది. అదే 13వ తారీఖు నీ పెత్తనం పడిపోతుంది. నీ అక్రమాలకు ముగింపు కలుగుతుంది. తాడేపల్లి ప్యాలెస్ ను ప్రజలు బద్దలు కొడతారు. ప్రజలు నీ సింహాసనాన్ని కూల్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రగల్భాలు పలకద్దు. చేసిన తప్పులు ఒప్పుకొని ఎప్పటికప్పుడు ఏం చేస్తామో చెప్తే ప్రజలు ఒప్పుకుంటారు తప్ప ప్రజల్ని మోసం చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈరోజు ఒకటే మీ అందరికీ చెప్తున్నాను. ఏదో నేను విమర్శించడానికి రాలేదు. ఇక్కడ మీ అందరికీ స్పష్టమైన హామీ ఇస్తున్నా. అందులో మీరు చూస్తే మహిళలు ఉన్నారు. మహిళలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరు ఒక్క విషయం చూస్తే మొట్టమొదటిసారిగా ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది మహిళలకు గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు. పద్మావతి యూనివర్సిటీ పెట్టింది ఎన్టీ రామారావు గారు. ఇంకో పక్క నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత డాక్రా సంఘాలు పెట్టాం. ఆర్థిక స్వావలంబన కోసం కష్టపడ్డాం. అంతేకాకుండా పొదుపు ఉద్యమం నేర్పించాం. వంట గ్యాస్ ఇచ్చాం. అదే మాదిరిగా ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాం. ఈరోజు నా ఆలోచన మళ్లీ మహిళలను ముందు పెట్టి వాళ్ళ ద్వారా మీ కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తేవాలని ఒక మహత్తరమైన కార్యక్రమంతో మీ ముందుకు వస్తున్నా. అందుకని ఆడబిడ్డ నిధి 18 ఏళ్లు నిండినటువంటి ప్రతి ఒక్క మహిళకు 1,500 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. మిత్ర పక్షాలు తీసుకుంటాం. ఇద్దరుంటే 3,000 వస్తుంది. ముగ్గురుంటే 4,500 వస్తుంది. నలుగురుంటే 6,000 వస్తుంది. ఎలాంటి విశిక్షణ లేకుండా 18 సంవత్సరాలు పైబడిన అందరికీ ఆర్థిక సహాయం చేసే బాధ్యత, 1,500 రూపాయలు ఇచ్చే బాధ్యత మా కూటమి తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన తల్లికి వందనం. పిల్లలందరికీ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తాం. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000. భారతదేశానికి భవిష్యత్తులో పిల్లల్ని బాగా చదివించగలిగితే ప్రపంచాన్ని శాసించే శక్తి పిల్లలకు ఉంది. ఇంకో పక్క దీపం నేనే పెట్టి వీళ్ళు ఆర్పేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ప్రతి ఒక్క మహిళకు హామీ ఇస్తున్నాం. 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి సూపర్ 6లో నిర్ణయించాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. ఎర్ర బస్సుల్లో దర్జాగా మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా ఫ్రీగా పోవడం కోసం ఏర్పాటు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నదాత నేను ఒకటి హామీ ఇస్తున్నా. నేను ఒక రైతు బిడ్డని. రైతును రాజు చేయడం నా ధ్యేయం. అనంతపురం జిల్లాను నెంబర్ 1 చేయగలుగుతాం. అందుకే అన్నదాత కింద ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇస్తాం. బిందు సేద్యం ఇస్తాం. సబ్సిడీలు పెడతాం. హార్టికల్చర్కి ప్రోత్సాహాలు ఇస్తాం. అన్ని విధాల అభివృద్ధి చేసి
రైతును ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. యువగళం, యువత, ఏం తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, జాబు రావాలంటే అందుకే నేను పిల్లలను చూస్తున్న, జెండాలు పట్టుకున్న వాళ్ళందరూ పిల్లలే, రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళందరూ యువతే. ఒకటే చెప్తున్నా, మీ అమ్మ నాన్న కష్టపడి మిమ్మల్ని చదివించారు. దుర్మార్గులు వీళ్ళ వల్ల మీకు ఉద్యోగాలు రావడం లేదు. నేను హామీ ఇస్తున్నా, 5 ఏళ్లలో 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మా కూటమిది. సంవత్సరానికి 4 లక్షల చొప్పున 20 లక్షలు ఇస్తాం. మెగా డిఎస్సి పెడతాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాం, పరిశ్రమలు తెస్తాం. ఈ రాష్ట్రాన్ని ఒక పరిశ్రమలతో ముందుకు తీసుకుపోవడం కోసం ఇప్పుడే అడిగారు, కదిరిలో కూడా కొన్ని పరిశ్రమలు వస్తే బాగుంటుందని. తప్పకుండా, ఎందుకంటే నేషనల్ హైవే పోతుంది, నీళ్లు వస్తాయి, చెర్లోపల్లి రిజర్వాయర్ ఉంది, కదిరి కూడా అభివృద్ధి కావాలి. ఇక్కడుండే వాళ్ళు బెంగళూరుకో చెన్నైకో పోవడం కాదు, వాళ్ళు ఇక్కడొచ్చి పనిచేసే పరిస్థితి రావాలి. అలాంటి పరిస్థితి రావడానికి ముందుకెళ్తాం. ఒక కియా మోటార్స్ వస్తే బయట వాళ్ళు కూడా వస్తున్నారు, పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా తీసుకొస్తాం. ఈరోజు మీ ఇంటి దగ్గర మీరు కూర్చొని ప్రపంచ కంపెనీలతో పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. మీ ఇంట్లో బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్లో వర్క్ స్టేషన్లు పెట్టి నేరుగా మండల హెడ్ క్వార్టర్కి పోయి అక్కడ పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. దీనివల్ల మీరెక్కడికో ఉద్యోగాన్ని పోవక్కర్లేదు, అమ్మా నాన్న చూసుకొని మీ ఊర్లోనే మీరుండి దర్జాగా డబ్బులు సంపాదించే విధానానికి శ్రీకారం చుడతాం. ఇది అసాధ్యమేం కాదు, దీనికి కావలసిన నైపుణ్యం ఇప్పిస్తాం. ప్రపంచంలో ఉండే కంపెనీలు తీసుకొస్తాం, మిమ్మల్ని ప్రపంచానికి అనుసంధానం చేసి వర్చువల్ వర్కింగ్కి ప్రమోట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంటింటికి మంచినీరు ఇస్తాం, బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం. నా ఆలోచన ఒకటి, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరగాలి. సంపద సృష్టించడం ఈజీ అయింది, కానీ ఆ సంపద పేదవాడికి రావడం లేదు, చేరడం లేదు. నా జీవితాశయం పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా ఆశయం. నేను ఏ పని చేసినా ఈ పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తాను. ఎక్కడ పేదవాడుంటే అక్కడ నేనుంటా, మీకు అండగా ఉండి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మాది. ఇంకొక పక్క పింఛన్లు. ఎవరు పెట్టారు తమ్ముళ్ళు పింఛన్లు? ఎవరిచ్చారు పింఛన్లు? మొట్టమొదటిసారిగా మన నాయకుడు ఎన్టీ రామారావు గారు 30 రూపాయలతో ప్రారంభించాడు. నేను 75 రూపాయలు చేశాను. మళ్ళా 2014 200 రూపాయలు పింఛనుంటే ఒకేసారి 1000 రూపాయలు చేశాను. మళ్ళా దాన్ని 2000 రూపాయలు చేశాను. నేనే వచ్చుంటే 3000 రూపాయలు చేసేవాడిని మొదటి నెలలోనే. 5 ఏళ్లు పట్టింది 1000 రూపాయలు పెంచడానికి. ముక్కి 1000 రూపాయలు పెంచాడు. అందులో ఆంక్షలు పెట్టాడు. ఈరోజు హామీ ఇస్తున్నా, వృద్ధులందరికీ కూడా వితంతువులు కానీ వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ పింఛన్లు పెంచాం. ప్రతి ఒక్కరికి 4000 రూపాయలు పింఛను పెంచి ఇస్తాం. ఇంటి దగ్గరనే పింఛను ఇప్పిస్తాం. మొదటి తారీఖునే పింఛన్లు ఇస్తాం. ఎవరైనా ఒక నెల తీసుకోకపోతే 2వ నెలలో 2 నెలల పింఛను కూడా ఇవ్వడానికి ఈ విధంగా 3 నెలలు ఇస్తాం. ఏ పేదవాడు ఇబ్బంది పడకుండా ఇది చేయడానికి నేను ముందుకు వస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా వెనుకబడిన వర్గాలకి 50 సంవత్సరాలకే పింఛను ఇచ్చే విధానాన్ని తీసుకొస్తాం.
వెనుకబడిన వర్గాలంతా తెలుగుదేశం పార్టీకి సహకరిస్తూనే ఉన్నారు. వాళ్ళ రుణం తీర్చుకుంటాను, సప్లాన్ పెడతాం, రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మైనారిటీల కోసం ఒక సప్లాన్ తీసుకొస్తాం, వాళ్ళకు కూడా న్యాయం చేస్తాం. ఇంకో పక్క ఎవరైతే మాదిగలు ఉన్నారో ఎప్పటి నుంచో పోరాడుతున్నారు, నేనే 90 ఏళ్ళలో మాదిగలకు కేటగరైజేషన్ తీసుకొచ్చి ఏబిసిడి కేటగరైజేషన్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దానివల్ల సామాజిక న్యాయం జరిగింది. నిన్న మొన్న ఎన్డీఏలో నరేంద్ర మోడీ గారు కూడా హామీ ఇచ్చారు, దేశం మొత్తం కేటగరైజేషన్ తీసుకొస్తామని. తప్పకుండా ఈ కూటమి మీకు అండగా ఉంటాం. తప్పకుండా కేటగరైజేషన్ తీసుకొచ్చి జిల్లాల వారిగా తీసుకొచ్చి మీకు అందరికీ న్యాయం చేపిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవి కాకుండా ఇంకా చాలా సమస్యలు మనకి రాష్ట్రంలో ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా మనం పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవన్నీ పరిష్కారం చేయడానికి మేము ముందుకు వస్తాం. ఇక్కడ స్థానికంగా వచ్చినప్పుడు 5 సంవత్సరాలు అవినీతి తప్ప అభివృద్ధి ఏమీ జరగలేదు. ఏమన్నా జరిగిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. జరుగుతుందని నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను నిర్దిష్టమైన హామీ ఇస్తున్నా. ఎంపీగా పార్సారథిని, ఎమ్మెల్యేగా కందికుంట ప్రసాద్ని మంచి మెజారిటీతో ఎన్నుకుంటామని గట్టిగా ఆమోదం చెప్పండి. ఆ పని చేయండి. కదిరిలో గంజాయి లేకుండా చేసే బాధ్యత, డ్రగ్స్ లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. కదిరిలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని బాగా అభివృద్ధి చేయాలి. పట్టు వస్త్రాలు ఇవ్వాలి. అవసరమైతే మంత్రిని పంపించిస్తా, 1-2 సార్లు నేనే స్వయంగా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించి దేవుని రుణం కూడా తీసుకుంటాం. అదే మారిగా ఇప్పుడే ప్రసాద్ గారు ఒక డిమాండ్లు పెట్టాడు. ఎప్పుడు కందికుంట ప్రసాద్ వస్తే ఊరికే ఉండడు, ఏదో ఒకటి అడుగుతానే ఉంటాడు. అందరి నీవా ద్వారా ఎన్పి కుంట, గండ్లపెంట, తలుపుల మండలాలకు చెరువులకు నీళ్లు ఇమ్మన్నాడు. తప్పకుండా అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. చెర్లోపల్లి నుంచి టౌన్కు త్రాగునీరు అది ఇవ్వాలి, ఇచ్చే బాధ్యత మాది. ఎవరైతే పింఛన్లు ఇవ్వడానికి లేనిపోయిన ఆంక్షలు పెట్టారు, నేను 10 ఎకరాలు అనంతపూర్లో పెడితే అది కూడా తీసేశారు. ఆ నిబంధన మళ్లీ కొనసాగిస్తాం. 10 ఎకరాల వరకు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం. 90% సబ్సిడీతో స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇవన్నీ ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం. కదిరి బైపాస్ రోడ్ నిర్మాణాన్ని పూర్తి చేసి పాలిటెక్నిక్ కాలేజీ నుంచి రాయచోటి రోడ్డు మీదుగా మదనపల్లి రోడ్డుకు అనుసంధానం చేసి కదిరి ఔటర్ రింగ్ రోడ్డు కూడా తీసుకొస్తాం. అసంపూర్తిగా ఉన్న మైనారిటీ ఉర్దూ రెసిడెన్షియల్ స్కూల్ని మరియు పాలిటెక్నిక్ మహిళా కళాశాలలు పూర్తి చేస్తాం. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూలు మరియు హాస్టల్ నిజామాబాద్ కాలనీ మరియు ఫారెన్ స్కూల్ సమీపం నిర్మాణాలు పూర్తయినాయి. వాటిని వాడుకలోకి తీసుకురాలేదు, అవి కూడా తీసుకొస్తాం. ప్రభుత్వం వస్తానే కబర్స్థాన్ లో 14 లక్షల రూపాయలతో సీసీ రోడ్ నిర్మాణం చేపడితే ఇప్పటికీ దానికి డబ్బులు ఇవ్వలేదు. ఎక్కడ చూసినా బకాయిలే బకాయిలు.
ఇవన్నీ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కదిరిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి, ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చేస్తామని మీకు హామీ ఇస్తున్నా. శ్మశాన వాటిక ఇప్పుడే మన మిత్రులు చెప్పారు, జనసేన నాయకులు హిందువులకి శ్మశాన వాటిక లేదని, మంచి ఆధునికమైనటువంటి ఆధునిక వసతులతో బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేయడానికి ముందుకు పోతాం. కదిరి ప్రాంతంలో వలస నిర్మూలించడానికి ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి కావాలన్నారు, అది కూడా ఏర్పాటు చేస్తాం. అదే మరి కోల్డ్ స్టోరేజెస్ కావాలన్నారు, టమోటో ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా రావాలి ఈ ప్రాంతంలో, అప్పుడే రేట్లు స్టెబిలైజ్ అవుతాయి. ఇది కూడా ఆలోచిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కదిరిలో ఇంజనీరింగ్ కాలేజీ, గాండ్లపెంట, ఎన్పి కుంట మండలాల్లో జూనియర్ కాలేజీ కావాలన్నారు. ఇంజనీరింగ్ కాలేజీలు కానీ జూనియర్ కాలేజీలు కానీ ఎక్కడెక్కడ లేవో అవన్నీ ఇవ్వడానికి ముందుకు పోతాం. కదిరి రాయచోటి రోడ్డు నిర్మాణం గవర్నమెంట్ వచ్చిన 3 నెలల్లోనే పూర్తి చేయాలని కోరారు, తప్పకుండా పూర్తి చేద్దాం. అనంతపురం జిల్లాలోని వ్యవసాయ రైతుల హామీ పథకం ద్వారా పనిచేసే కూలీలకు ప్రతి ఎకరానికి నరేగా డబ్బులు అడిగారు. ఇది కేంద్ర పాలసీ, ఎప్పటి నుంచో ఉంది. కేంద్రంతో కూడా సంప్రదించి ఏం చేయాలో చేస్తాం. ఇక్కడే ఉద్యోగస్తులున్నారు, నేను ఒకటే చెప్తున్నా, ఉద్యోగస్తులకు చాలా అన్యాయం జరిగింది. ఇంకా భయపడుతున్నారు మీరు. న్యాయం కోసం భయపడద్దండి. ఎన్నికల కమిషన్ ఆధీనంలో ఉన్నారు, మీ డ్యూటీ మీరు చేయండి. మీ గౌరవాన్ని పెంచే బాధ్యత మా కూటమి తీసుకుంటుంది. మళ్ళీ మీ గౌరవాన్ని పెంచడమే కాదు, పెన్షన్స్ హామీ ఇస్తున్నా, మొదటి తారీఖున పెన్షనర్స్ కి పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాం. ఉద్యోగస్తులకు కూడా అన్ని విధాలు ఆదుకుంటాం. ఈరోజు నన్ను అడిగింది 12వ పిఆర్సి వెంటనే ప్రకటించాలని, 30% ఐఆర్ కూడా ఇవ్వాలని, ఇంటీరియం ఇది కూడా ఇవ్వాలని నేను అడుగుతున్నా. మీ నాయకులు ముఖ్యమంత్రిని అడగలేకపోయారు, కానీ ఈరోజు మీరు నన్ను అడగగలిగారు. అదే ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాం. అందరికీ న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. విద్యాశాఖలో కొన్ని విషయాలు చెప్పారు, వైద్య ఆరోగ్య శాఖలో కొన్ని విషయాలు చెప్పారు, అదే మరి సిపిఎస్ ఒకటి చెప్పారు. నేను ఒకటే చెప్తున్నా, ఉద్యోగస్తుల సమస్యలన్నీ నేను సానుకూలంగా ఆలోచిస్తా. ఎన్ని సమస్యలకు వీలైతే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం. ఇక్కడ వడ్డెర్లు కూడా ఉన్నారు, వాళ్ళకు నేను మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నా. కానీ ఈరోజు అవన్నీ కూడా ఇబ్బంది ఉందనే ఉద్దేశంతో ఈరోజు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ మొదటిసారిగా హిందూపూర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఒక వడ్డెర కులస్తులు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భవిష్యత్తులో మీకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఇస్తాం, మిమ్మల్ని పైకి తీసుకొస్తాం, రాజకీయంగా ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అందుకే ఈరోజు ఒకటే విషయం కోరుతున్నా. ఈరోజు నేను చెప్పాల్సిన విషయాలన్నీ మీరు చెప్పాను. వ్యక్తిగత సమస్యలు ఒకటైతే, సమాజానికి హితం పలకడం ఒకటైతే, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత. ఇది నా ఒక్కడి బాధ్యత కాదు, బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల బాధ్యతే కాదు, మీ అందరి బాధ్యత. మేధావులు కలిసి రండి, సంఘాలు పెట్టుకున్న పెద్దలు కలిసి రండి, కుల సంఘాలు కలిసి రండి, మత పెద్దలు కలిసి రండి. అందరం కలుద్దాం, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం. దీనికి అందరూ కలిసి రమ్మని మరొక్కసారి కోరుకుంటూ, ఈరోజు కదిరికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానాన్ని చూసిన తర్వాత నాకు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. తప్పకుండా గవర్నమెంట్ మనదే. ఆ తర్వాత 45 సంవత్సరాలుగా మీరు చూశారు నన్ను. 40 ఏళ్లుగా ఉన్నాను, 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేశాను. ఈరోజు హామీ ఇస్తున్నా, 14 ఏళ్లలో ఎన్ని పనులు చేశారో రాబోయే 5 సంవత్సరాలు అన్ని పనులు చేసి మీ రుణం తీర్చుకుంటా.
ఇది అసాధ్యమేం కాదు, సాధ్యం. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉద్యోగాలు ఇవ్వడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దూరదృష్టితో ఆలోచించడం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంక్షేమ కార్యక్రమాల్ని, అభివృద్ధి కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అప్పులు చేస్తే సమాజం బాగుపడదు, అప్పులు చేస్తే మనమే వడ్డీతో సహా కట్టాలి. సంపద సృష్టించి ఆదాయం పెంచితే అది శాశ్వతం. ఆ పనే మేము చేస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తూ, మీరు కూడా 46 రోజులు ఆలోచించండి. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాగేసి జలగ ప్రభుత్వం కావాలా? 15 రూపాయలు ఇచ్చి కొన్ని వందల వేల రూపాయలు తయారు చేయించి మీ ద్వారా సంపద సృష్టించే పార్టీ కావాలా? మీరు ఆలోచించుకోండి. నేను ఒకటే చెప్తున్నాను, సంపద సృష్టించి మీకు 15 రూపాయలు ఇచ్చి 15 రూపాయల్ని 100 రూపాయలు చేయించే విధానం నేర్పించి 100 1000 రూపాయలు చేయించి 1000 10,000 రూపాయలు చేయించి పేదవాళ్ళకు అండగా ఉండబోయే పార్టీ ఈ కూటమి. మీ జీవన ప్రమాణాలు పెంచబోయేది ఈ పార్టీ. ఏ రాజకీయ పార్టీని ఆలోచించాల్సింది పేదవాడి జీవన ప్రమాణాలు పెంచాలి. పేదవాడిని అప్పుల ఊబిలో నెట్టడం కరెక్ట్ కాదు. అలాంటి పార్టీల వల్ల మనకు ఇబ్బందులు తప్ప ఇంకొక ఇబ్బంది లేదు. ఈ రోజు రాష్ట్రంలో బాగుపడింది ఒకే ఒక వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరూ బాగుపడలేదు. అదే నా ఆవేదన. అన్ని దోపిడీ, ఇసుక దోపిడీ, మద్యంలో ముడుపులు, ఖనిజ సంపద దోపిడీ, ఎక్కడ చూసినా సెటిల్మెంట్లు. కాబట్టి ఇవన్నీ ఆలోచించి ఆత్మసాక్షిగా ఓటేయండి. మీరేసి అఖండ మెజార్టీతో గెలిపించండి. రాష్ట్రాన్ని బాగు చేసుకునే ఉద్యమంలో మీరందరూ భాగస్వాములు కావాలని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. మిత్రపక్షాల ఐక్యత వర్ధిల్లాలి. అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు.